స్వామివారు ఏం చేశారు, మన వీధిలోకి స్వామివారు ఏం చేశారు, మన మనసులోకి స్వామివారు ఏం చేశారు. అటువంటి స్వామికి ఒక్కసారి గోవిందనామం చెబుతూ స్వాగతం పలుకుతా. గోవింద గోవింద అమ్మవారి సేవా తరగతి ఆధ్వర్యంలో గోదావరి స్వామి ఏం చేశారు. అమ్మవారు కూడా మీ ముందుకు ఏం చేసి స్వామివారిని మీతో పాటు తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరూ కూడా ఆ స్వామి దర్శనం చేసుకోండి. స్వామి యొక్క నామం పరమభద్ర నామం. అటువంటి నామాన్ని పడితే ప్రతి ఒక్కరూ కూడా ధన్యులు కదా. అటువంటి స్వామివారికి మీ అందరికీ కూడా సంపూర్ణ కరుణాకరాక్షలు ఉండాలని ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామివారికి అమ్మవారి చక్కగా పుష్ప మాట సమర్పించుకుంటున్నారు. ఏ తల్లి సౌందర్యం మన స్వామి మోహించిందో, ఏ తల్లి యొక్క రూపము మన స్వామి కట్టిపడేసిందో అటువంటి అమ్మ మన స్వామి దగ్గరకు వచ్చి చక్కగా పుష్పమాలను స్వీకరించి ముందుకు వెళ్తున్నారు. గోదావరి స్వామి గోవింద, వెంకటరమణ గోవింద, శ్రీనివాస గోవింద. ఆ పుష్పమాలకి వేస్తేనే అమ్మవారికి సౌందర్యము. అమ్మవారికి నగలున్నప్పటికీ ఎన్ని అస్తున్నప్పటికీ కూడా మన స్వామి యొక్క ఆ యొక్క దివ్యమైనటువంటి పుష్పమాలిక స్వీకరిస్తే